ఆళ్లగడ్డ రాజకీయాల్లో మరో ట్విస్ట్ రానుందా? ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న అఖిల ప్రియకు సొంత కుటుంబంలోనే పోటీ తలెత్తనుందా? సోదరి మౌనిక సైతం రాజకీయ ఎంట్రీకి రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ రాజకీయాలకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలో ఉండగా పలు వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే అఖిలప్రియకు తాజాగా సోదరి మౌనికారెడ్డి నుంచి భారీ షాక్ తగలందని సమాచారం. మౌనికకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని, సోదరితో విభేదాలు ఉండడంతో ఆమె రాజకీయాలపై ఇప్పటి వరకు పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఇక ఆళ్లగడ్డలో మౌనికను అభిమానించే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. కార్యకర్తల్లో కూడా మౌనికపై మంచి అభిప్రాయం ఉంది. అఖిలప్రియ వివాదాల ద్వారా వార్తలు నిలిచిన మౌనిక మాత్రం వివాదాలకు దూరంగా ఉండడంతో అభిమానులను సంపాదించారని టాక్ వినిపిస్తోంది. తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ సపోర్ట్ ఉండడంతో ఆళ్లగడ్డ రాజకీయాలలో చక్రం తిప్పాలని భూమా మౌనిక భావిస్తున్నారని సమాచారం. ఇక మంచు మనోజ్ భూమా మౌనిక త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో మంచు మనోజ్ కూడా రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలైతే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్క విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని మౌనిక డిసైడ్ అయ్యారని మోగట్ట. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలను కూడా మౌనిక పరిష్కరించుకోవాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్న వేళ మౌనిక ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. భూమా మౌనిక ఎంట్రీతో అఖిలప్రియకు కొత్త సమస్య ఎదురైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భూమా మౌనిక రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా అంతా ఒకెత్తైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయం మాత్రం ప్రత్యేకం. అక్కడ ఇంతకాలం భూమా కుటుంబం చెప్పిందే వేదంగా నడిచేది. ఇప్పుడు ఆ కుటుంబం హవా రోజురోజుకు దిగజారిపోతుంది. పైగా భూమా కుటుంబంలోనే వ్యక్తిగత రాజకీయ విభేదాలున్నాయి. మరీ ముఖ్యంగా భూమా దంపతుల ఆకస్మిక మృతితో ఆ కుటుంబంలో ఐక్యతకు బీటలు పడ్డాయి. భూమా నాగిరెడ్డి అన్నదమ్ముల పిల్లల మధ్య సత్సంబంధాలను పక్కన పెడితే భూమా నాగిరెడ్డి పిల్లల్లోనే స్పష్టమైన విభజన వచ్చింది. దీంతో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి ఒకవైపు, భూమా మౌనిక ఒక్కటి ఒకవైపు అన్నట్లుగా తయారైంది. తాజా విభేదాల నేపథ్యంలో భూమా అనుచరుల్లో కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహలున్నాయి. మరోవైపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అన్న భాస్కర్ రెడ్డి కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీ నాయకుడిగా క్రమంగా బలపడుతున్నారు. దీంతో భూమా అఖిలప్రియ, కిషోర్ రెడ్డి మధ్య రాజకీయ ఆధిపత్యం నడుస్తోంది. భూమా నాగిరెడ్డి పిల్లలు అఖిలప్రియ, ఆమె తమ్ముడు భర్త వివిధ కేసుల్లో ఇరుక్కోవడం, పరారీలో ఉండడం వారికి రాజకీయంగా నెగటివిటీని తీసుకొస్తుందని విశ్లేషకులు సైతం అంటున్నారు. దీంతో జైలు కావాలంటే అఖిలప్రియ వెంట వెళ్లాలని, స్వేచ్ఛా స్వాతంత్ర్యం కావాలంటే తమ నాయకుడు కిషోర్ రెడ్డి వైపు నిలవాలని ఆయన సన్నిహితులు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారట. దీంతో సెగ్మెంట్లోని భూమా అనుచరులు కూడా సంశయంలో పడ్డారని సమాచారం. అయితే వివాదాల నేపథ్యంలో అఖిలప్రియకు భూమా అనుచరులు దూరంగా ఉంటున్నారు. ఈ రాజకీయ పరిణామాలను భూమా కిషోర్ రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారు. తానే నిజమైన భూమా వారసుడినని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మెజారిటీ భూమా వర్గీయులంతా కిషోర్ వెంట నడవడం కొత్త సమీకరణగా చెప్పుకోవచ్చు. ఇది సహజంగానే అఖిలప్రియ, జగద్విఖ్యాత్లకు పుండు మీద కారం చల్లినట్టవుతోంది. దీంతో ప్రత్యర్థుల కంటే అన్న కిషోర్ రెడ్డిపైనే భూమా అఖిల, జగద్విఖ్యాత్ రగిలిపోతున్నారు. బెయిల్పై ఆళ్లగడ్డపై అడుగుపెట్టిన జగద్విఖ్యాత్, అఖిల భర్త భార్గవరావు తిరిగి తమ అనుచరులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న భూమా అనుచరులను ఇంటికి పిలిపించుకుని మీరు టీడీపీనా బీజేపీ ఏదో ఒకటి తేల్చుకోవాలని గట్టిగా చెప్తున్నారని సమాచారం. తాము టీడీపీ, బీజేపీ రెండో కాదని భూమా అనుచరులమని చెప్పడంతో భూమా అఖిలప్రియ, జగత్, భార్గవరామ్లకు దిక్కుతోచడం లేదని టాక్ వినిపిస్తోంది. భూమా కిషోర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళుతున్నారని అఖిలప్రియ, జగద్విఖ్యాత్ నిలదీస్తున్నట్లు సమాచారం. కిషోర్ కూడా భూమా వారసుడే కదా అని కార్యకర్తలు ఎదురు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కిషోర్ను అన్నగా భావించడం లేదని, రాజకీయం రాజకీయమే, పేకాట పేకాటే అని భూమా, జగత్, అఖిల తెగేసి చెప్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భూమా మౌనిక రాజకీయ ఎంట్రీ వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టైన సంగతి తెలిసిందే. ఆమె చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడంతో ఆళ్లగడ్డలో అనూహ్యంగా ఆమె చెల్లెలు భూమా మౌనికారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. నియోజకవర్గంలోని కీలక నాయకులు, కార్యకర్తలతో ఆమె ఆళ్లగడ్డలో సమావేశం ఏర్పాటు చేశారు. అక్క అఖిలప్రియ అరెస్టు వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని ఆమె ఆరోపించారు.
దీనిపై పోరాటానికి తాను సిద్ధమని మోనిక స్పష్టం చేశారు. అంతేగాక ఇకపై కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు.